కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గంలో త్రిముఖ పోరు నడుస్తుంది. వైసీపీ నుంచి రఘురామరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ నుంచి మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, కాంగ్రెస్ నుండి డిఎల్ రవీందర్ రెడ్డి బరిలో నిలిచే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి డిఎల్ రవీందర్ రెడ్డితో బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జిల్లాలో శరవేగంగా మారుతున్న రాజకీయాలపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఈసారి త్రిముఖ పోటీ అయితే అనివార్యంగా కనబడుతూ ఉంది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే పూర్తి స్థాయిలో నిర్వీర్యమైందో ఆ పార్టీ ఈసారి మళ్ళా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. పిసిసి చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా మళ్ళీ కాంగ్రెస్ అక్కడి నుండి బరిలో నిలవనుంది. దానికి డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఈసారి పోటీ చేయనున్నారన్నటువంటి సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి స్థానిక ప్రజలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. అన్న, ఈసారి మైదుకూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి గారు బరిలో ఉంటే ఆ నియోజకవర్గ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి? ముందుగా ఛానల్ వారికి ధన్యవాదాలు. డిఎల్ రవీంద్రారెడ్డి గారు విశేష అనుభవం కలిగిన రాజకీయ ధురంధుడు. ప్రజలకు వివిధ శాఖల పరంగా పనిచేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రియాశీలకంగా జిల్లా వ్యాప్తంగా మంత్రి వర్గంలో పనిచేసిన నాయకుడు. అటువంటి నాయకులు వచ్చి కాంగ్రెస్ లో చేరితే చాలా పూర్వవైభవం కాంగ్రెస్ కు తప్పకుండా వస్తుంది. మరీ ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గంలో అయితే ఆ పక్క ఏ రెడ్డి ఉన్నా, ఈ పక్క ఏ యాదవ్ ఉన్నా, ఆ పక్క పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ, ఆ పక్క రఘురామరెడ్డి ఉన్నా కూడా డిఎల్ రవీంద్రారెడ్డి భారీ మెజార్టీతో మైదుకూరు నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటారు. తొలి బోనీగా కాంగ్రెస్ పార్టీకి కడప జిల్లా నుంచి మైదుకూరు నియోజకవర్గమే పడటంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా డిఎల్ రవీంద్రారెడ్డికి మచ్చలేని నాయకుడు, ధైర్యం ఉన్న నాయకుడు, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకుడు. కాబట్టి డిఎల్ రవీంద్రారెడ్డి లాంటి ఊరు క్రియాశీలకంగా కాంగ్రెస్ వస్తే మైదుకూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ తొలి బోని కొట్టే అవకాశం ఉంది. ఇది నోట్ ద పాయింట్, ఇది రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. మైనార్టీలో కూడా ఆయన మంచి పట్టు ఉంది. ఆ నియోజకవర్గంలో మైనార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తారు. మైదుకూరు నియోజకవర్గంలో మరొక నాయకుడు ఉన్నారు. అక్కడ ఏదైతే మైదుకూరు నియోజకవర్గం ఉందో అక్కడ పోటీలో టీడీపీ కూడా ఉండబోతా ఉంది. వైసీపీ సీనియర్ నాయకుల మీద డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి గెలుపు అంత సాధ్యమా అన్నటువంటి అంశానికి సంబంధించి వారిని అడిగి కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, అలాగే అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన గెలుపు సందేహం అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ పార్టీ. ఇక్కడ రాజకీయాలు నేర్చుకున్న ప్రతి వ్యక్తులు కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎవరెవరైతే బయటికి వచ్చారో, కొత్త పార్టీలు ఏవేవైతే పెట్టారో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని అక్కడ నేర్చుకున్న విద్యని ఇక్కడ అవలంబిస్తా ఉన్నారు. డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి గారు మైదుకూరు నుంచే కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడ ఎన్నికగా నిలబడినా కూడా గెలుస్తారు. ఎందుకంటే ఆయన అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలో చాలా జరిగి ఉన్నాయి, మేము కూడా చూస్తా ఉన్నాము. కాబట్టి ఒక మంత్రిగా ఆయన పదవి తీసుకున్నప్పుడు చేయవలసిన అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశారు. చూసుకున్నట్లయితే ఎవరికి కూడా హాని చేసినట్లు లేవు. అవకతవకలు ఉంటాయి, కానీ ఆయన గెలుపు మాత్రం గెలవడం ఖాయం అనేది సందేహం అవసరం లేదని తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిన వారు ఈ రోజు వైసీపీలో కూడా కొనసాగుతూ ఉన్నారు. మళ్ళీ తిరిగి ఆ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ కు వస్తే కాంగ్రెస్ గెలుపు అనేది జిల్లా నుండే ప్రారంభమవుతుంది అని చెప్పేసి స్థానిక నాయకులు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. కెమెరా పర్సన్ మౌలాతో యూసుఫ్, అమ్మా న్యూస్, కడప.